హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో ఒక పార్టీ సీన్ కనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ మాటలు బట్టి మనకేం అర్థమవుతుందంటే అక్కడ మిస్టర్ ఫూ ఎంగేజ్మెంట్ జరగబోతుందని. అక్కడ మిస్టర్ ఫూ కొడుకు కూడా ఉంటాడు. తన మాటల వల్లనే తనకి ఒక స్టెప్ మదర్ రాబోతుందని మనకి తెలుస్తుంది. అంతలోనే మన హీరోయిన్ అక్కడికి వస్తుంది. తనకే ఈరోజు ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉంటుంది. ఆ టైంలో తన ఆలోచనలు చూస్తే ఆ ముసలి పర్సన్ని పెళ్లి చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదని క్లియర్గా అర్థమవుతుంది. అందుకే తను ఎవరికో మెసేజ్ చేస్తుంది. నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి నన్ను పెళ్లి చేసుకో, లేదంటే నన్ను నీ స్టెప్ మదర్ని అవ్వనివ్వు అని అంటుంది. అప్పుడు ప్రాపర్టీ కోసం నేను నీతో గొడవ పడాల్సి వస్తుంది అని. కానీ ఆ టైంలో తనకి ఆ మెసేజ్కి ఎలాంటి రిప్లై రాదు. అయితే ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకునే ముందు వెనకాల స్క్రీన్ మీద అందరికీ కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి. అందులో పెళ్లి కూతురు తనే హీరోయిన్, కానీ పెళ్లి కొడుకు మాత్రం ఆ ముసలి పర్సన్ కాదు, ఇంకెవరో. అవును, తనే మన హీరో. కొద్దిసేపటికే తన అక్కడికి వస్తాడు. నిజానికి తను మిస్టర్ ఫూకి సొంత కొడుకు. తనొచ్చి వాళ్ళ డాడీతో ఇదే కనుక కంటిన్యూ అయితే ఫూజీ గ్రూప్ స్టాక్ ప్రైస్ ఏమవుతుందో మీకు తెలుసు కదా అని అంటాడు. దాంతో మిస్టర్ ఫూ కవర్ చేస్తూ, ఈరోజు ఎంగేజ్మెంట్ నా కొడుకు యన్ష్ ఇంకా యాన్మోలది. ఇప్పటిదాకా జరిగిందంతా ఒక ప్రాంక్ అని అనౌన్స్ చేస్తాడు. అక్కడ జరిగింది ప్రాంక్ కాదని అందరికీ తెలుసు, కానీ ఎవరూ మాట్లాడరు. అప్పుడు యాన్మో దగ్గరికి వెళ్ళి నీకు నా హెల్ప్ కావాలంటే నాకు కోఆపరేట్ చేయని చెప్తాడు. అలా వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అక్కడి నుంచి బయటికి వచ్చాక నువ్వు నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? మా డాడీ నీకు లైఫ్ చాలా కష్టం చేస్తారని నీకు అనిపించట్లేదా అని తను అడుగుతాడు. ఆ టైంలో తన చిన్నప్పటి సీన్ గుర్తుకొస్తుంది. తను చాలా చిన్నగా ఉన్నప్పుడు మిస్టర్ ఫూ ఎవరో ఒక పర్సన్ని చంపేయడం తన కళ్ళారా చూస్తుంది. అది మిస్టర్ ఫూ కూడా గమనిస్తాడు. కానీ తను అక్కడి నుంచి పారిపోతుంది. తన అమ్మ ఏమైందని అడిగితే తను చెప్పదు. దాంతో తన ప్రాణాల మీదకి వస్తుందని భయపడి తన అమ్మ నువ్వు ఏమీ మాట్లాడకు, మూగుదానిలాగా ఉండిపో అని చెప్తుంది. ఎందుకంటే తన ఫ్యామిలీ మొత్తం ఫూ ఫ్యామిలీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అప్పటి నుంచి తను మూగదానిలాగా నటిస్తూ ఎప్పుడూ మాట్లాడుతూ అందరూ తనకి మాటలు రావని అనుకుంటూ ఉంటారు. కాలేజ్లో అబ్బాయిలు తనని ఏడిపించినా సరే తను అరవదు. అలాంటి ఒక టైంలోనే యన్ష్ తనని కాపాడతాడు. కానీ అది అతనికి గుర్తుందో లేదో కూడా తెలీదు. ప్రజెంట్లో యన్ష్ తనతో తన అమ్మ ట్రీట్మెంట్ ఖర్చులు, తన చెల్లెలి చదువు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, నువ్వు నాతో ఉంటే మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు, కానీ ఒక వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం ఖచ్చితంగా నువ్వు పూర్తి చేయాలి అని చెప్తాడు. దాంతో వాళ్ళు సివిల్ అఫైర్స్ బ్యూరోకి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. రాత్రికి తనకి చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నా కూడా వాళ్ళ వెడ్డింగ్ నైట్ని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ యన్ష్ తన దగ్గరికి వచ్చినప్పుడు తను ఏదో టైప్ చేసి చెప్పబోతూ ఉంటే అవసరం లేదు, నాకు సైన్ లాంగ్వేజ్ వచ్చు అని యన్ష్ అంటాడు. అప్పుడు తను సైగలతో ఈరోజు నేను మా అమ్మ ఇంటికి వెళ్ళాలి, మీరు నాతో వస్తారా అని అడుగుతుంది. కానీ యన్ష్ నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పనుంది, ఇంట్లో జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. తను అతన్ని హక్ చేసుకుంటుంది. కానీ మనసులో మాత్రం అతనికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో, అతని లైఫ్లో ఇంకెవరైనా అమ్మాయి ఉందేమో అని డౌట్ పడుతుంది. కొద్దిసేపటికే తన డౌట్ నిజమనిపించేలాగా ఒక సీన్ కనిపిస్తుంది. తన హస్బెండ్ కోసం లంచ్ తీసుకొని ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి అతనికి చాలా క్లోజ్గా ఉండి టైని సరి చేస్తూ ఉంటుంది. మిగతా ఎంప్లాయీస్ అంతా వీళ్ళు ఎంత మంచి కపుల్ కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది విని వైఫ్గా తనకి అస్సలు నచ్చదు. అంతలో ఒక పర్సన్ వచ్చి ఎవరిని కలవడానికి వచ్చావని అడగడంతో అందరి దృష్టి తన మీద పడుతుంది. అప్పుడు యన్ష్ వచ్చి తన మీద అరవడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా అని తిట్టి పంపించేయాలని అనుకుంటాడు. కానీ తను సైగల్తో ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. తను నా కొత్త సెక్రటరీ అని యన్ష్ చెప్తాడు. సరే అని లంచ్ బాక్స్ అక్కడ పెట్టి తను వెళ్ళిపోతూ ఉంటే ఆ సెక్రటరీ చేతికున్న బ్రేస్లెట్ తన కంట పడుతుంది. అది చూసి తను షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ బ్రేస్లెట్ ఒకప్పుడు యన్ష్ తనకి ఇచ్చిందే, అది వాళ్ళ అమ్మది అని, ఫ్యూచర్లో తనని గుర్తుపట్టడానికి ఆ బ్రేస్లెట్ హెల్ప్ అవుతుందని అప్పుడు చెప్పి ఉంటాడు. అది ఆ సెక్రటరీ దగ్గర ఎలా ఉందో అడగాలని తను ట్రై చేస్తుంది. ఇక్కడ పాస్ట్ సీన్ని చూపిస్తారు.
తనొకసారి ఆ బ్రేస్లెట్ పట్టుకుని ఆఫీస్కి వస్తుంది. అప్పుడు యన్షి బిజీగా ఉండడంతో ఆ సెక్రటరీకి ఆ బ్రేస్లెట్ ఇచ్చి దీన్ని వైస్ ప్రెసిడెంట్ అంటే యన్షికి ఇచ్చి యాన్మో కలవాలని చెప్పండి అని సైగల్తో చెప్తుంది. కానీ ఆ సెక్రటరీ దాన్ని యన్షికి ఇవ్వకుండా తనే వేసేసుకుంటుంది. ప్రెజెంట్లో తను సైగల్తో అడుగుతూ ఉంటే ఈమె ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అని ఆ సెక్రటరీ అబద్ధం చెప్తుంది. యన్ష్ కూడా తన మీద కోపడతాడు. కానీ ఫస్ట్ ఆ సెక్రటరీని పని మీద బయటికి పంపించేస్తాడు. యన్ష్ ఆ సెక్రటరీకి తనకి మాటలు రావు అని చెప్తాడు. తర్వాత యన్ష్ తనని లోపలికి తీసుకుని వెళ్ళి నిజం చెప్పు, నువ్వు మూగదానిలాగా నటిస్తున్నావా అని అడుగుతూ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి తను హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆ న్యూస్ విన్నా కూడా తను అంత హ్యాపీగా ఉండదు. ఎందుకంటే పెళ్లి రోజు నైట్ యన్ష్ తనకి కొన్ని టాబ్లెట్స్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఇచ్చి వేసుకోమంటాడు. కానీ తను అవి వేసుకోదు. తను యన్ష్కి మెసేజ్ చేస్తుంది, నేను హాస్పిటల్లో ఉన్నానని, నేను ప్రెగ్నెంట్ అని కూడా మెసేజ్ టైప్ చేస్తుంది. కానీ అంతలోనే యన్ష్ నుంచి రిప్లై వస్తుంది, నేను చాలా బిజీగా ఉన్నాను, ఒంట్లో బాగోలేకపోతే ట్రీట్మెంట్ తీసుకో, నేనేం డాక్టర్ని కాదు కదా అని. ఆ రూట్ రిప్లై చూసి తను ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచిపెడుతుంది. నేను మా చెల్లి వ్యాన్తో కలిసి వచ్చానులే అని చెప్పేస్తుంది. అక్కడ తన చెల్లిని కలుస్తుంది. తన చెల్లికి బావ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మిస్టర్ ఫూ ఆయన్ని ప్రాపర్టీ నుంచి బయటికి పంపించేస్తారు. అసలు ఆయన మిస్టర్ ఫూ సొంత కొడుకు కాదంట, వాళ్ళమ్మ క్యారెక్టర్ సరిగా లేదంట అని ఏవేవో మాట్లాడుతుంది. దాంతో తను తన చెల్లిని తిడుతుంది. ఎందుకంటే తనకి తన హస్బెండ్ మీద నమ్మకం ఉంటుంది. సరిగ్గా అదే టైంలో యన్ష్ నుంచి మెసేజ్ వస్తుంది, తను సెక్రటరీని తీసుకుని హాస్పిటల్కి వస్తున్నాడని. ఆ సెక్రటరీకి కడుపులో నొప్పిగా ఉందని తన కోసం బ్రౌన్ షుగర్ వాటర్ తీసుకురమ్మని తనని అడుగుతాడు. అది విన్న తనకి చాలా బాధగా అనిపిస్తుంది. యన్ష్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ని కూడా వదిలేసి ఆ సెక్రటరీ కోసం హాస్పిటల్కి వస్తాడు. అది చాలా వింతగా అనిపిస్తుంది. కొద్దిసేపటికి వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. యాన్మో కూడా ఆ బ్రౌన్ షుగర్ వాటర్ తీసుకుని అక్కడికి వస్తుంది. కానీ ఆ సెక్రటరీ తనని చూసేస్తుంది. అంతలోనే ఆ సెక్రటరీ కంట్లో ఏదో పడినట్టుగా యాక్టింగ్ చేస్తూ యన్ష్తో ఊదమని అడుగుతుంది. యన్ష్ కూడా అలాగే చేస్తాడు. ఇదంతా యాన్మో చూసి చాలా కోప్పడుతుంది. తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి సెక్రటరీ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ పైకి మాత్రం యన్ష్తో యాన్మో బ్రౌన్ షుగర్ వాటర్ తీసుకుని రావాలి కదా, ఇంకా రాలేదేంటి అని అంటుంది. దానికి యన్ష్ ఏం చెప్పాలో తెలియక కోపంగా ఉండిపోతాడు. అయితే ఇక్కడ యాన్మోని ఎవరో కిడ్నాప్ చేస్తారు. తనకి స్పృహ వచ్చేసరికి చేతులు కాళ్ళు కట్టేసి ఉంటాయి. కిడ్నాప్ చేసిన ఆ పర్సన్కి యాన్మో ప్రెగ్నెంట్ అని ఈ విషయం యన్ష్కి తెలియదని అర్థమవుతుంది. అందుకే ఫోటో తీసి యన్ష్కి పంపిస్తాడు. వాయిస్ మెసేజ్ చేసి నీ వైఫ్ ప్రెగ్నెంట్ అని కూడా చెప్తాడు. అప్పటికి యన్ష్ ఫోన్ అక్కడే వదిలేసి హాస్పిటల్ ఫార్మాలిటీస్ కోసం వెళ్తాడు. సెక్రటరీ ఆ మెసేజ్ చూసి యాన్మో ప్రెగ్నెంట్ అని తెలుసుకొని వెంటనే డిలీట్ చేసేస్తుంది. యన్ష్ వచ్చి చూసేసరికి సెక్రటరీ ఫోన్ పట్టుకుని ఉండడంతో ఏదో స్పామ్ మెసేజ్ వస్తే డిలీట్ చేశానని అబద్ధం చెప్తుంది. ఇక్కడ కిడ్నాపర్కి డౌట్ వస్తుంది. నీ హస్బెండ్కి నీ మీద అసలు కేర్ లేనట్టుంది అని అంటాడు. నువ్వు కావాలంటే డైరెక్ట్గా మాట్లాడొచ్చు అని చెప్తూ తన ఫోన్లో ఒక వాయిస్ చేంజర్ అప్లికేషన్ ఉందని చూపిస్తాడు. దానివల్ల తన వాయిస్ యన్ష్ గుర్తుపట్టలేడని డెమో కూడా ఇస్తాడు. ఆ రికార్డింగ్ యన్ష్కి పంపిస్తే అది విన్న సెక్రటరీ మళ్ళీ నేను చెప్పాను కదా వీళ్ళు ఎవరో ప్రాంక్ చేస్తున్నారు, బ్లాక్ చేసేయండి అని పుల్లలు పెడుతుంది. కానీ కిడ్నాపర్ ఫోన్ చేసి నీ వైఫ్ నీ బేబీ నా దగ్గరే ఉన్నారని చెప్తాడు. ఫస్ట్ యన్ష్ నమ్మడు. కానీ ఆ పర్సన్ నీ వైఫ్ని తీసుకొచ్చినప్పటి నుంచి తను అస్సలు మాట్లాడట్లేదు, చాలా బుద్ధిమంతురాలు అని తన క్వాలిటీస్ని చెప్తాడు. నీకేం కావాలి అని యన్ష్ అడిగితే 2 బిలియన్స్ కావాలి, లేదంటే నీ బేబీని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు యన్ష్ వెంటనే వ్యాన్ అంటే యాన్మో చెల్లికి ఫోన్ చేసి మీ అక్క హాస్పిటల్కి వచ్చిందా అని అడుగుతాడు. దానికి వ్యాన్ నేను రాలేదు, మీరు అక్కతో లేరా, ఇంకా ఆ అమ్మాయితోనే తిరుగుతున్నారా అని తిడుతూ ఉంటుంది. ఈ సోది వినే టైం లేక యన్ష్ ఫోన్ కట్ చేస్తాడు. అంతలో అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి యాన్వో ఫోను లొకేషన్ ఇదే హాస్పిటల్లో చూపిస్తుంది అని చెప్తాడు. అది విన్నాక యన్ష్ అంటే తనని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, తనే ఏదో డ్రామా చేస్తుంది అని ఫిక్స్ అయిపోతాడు. తన లొకేషన్ కనిపెట్టి ఇంటికి పంపించు అని అసిస్టెంట్కి చెప్తాడు. కిడ్నాపర్ మళ్ళీ ఫోన్ చేసి ఏం డిసైడ్ అయ్యావు, డబ్బులు ఇస్తావా లేదా నీ బేబీని చంపేనా అని అడుగుతాడు. అప్పుడు యన్ష్ కోపంగా సరే చంపేయ్, నాకు ఆ బేబీ అవసరం లేదు, మా డాడీ మీద రివెంజ్ తీర్చుకోవడానికే నేను తనని పెళ్లి చేసుకున్నాను, తన నుంచి నాకు పిల్లలొద్దు, తనని నా వైఫ్గా ఎప్పుడూ అనుకోలేదు,
నాకు ఈ ప్రాబ్లంని వదిలించు, తనతో నాకు ఫ్రీడమ్ని ఇప్పించు అని అనేస్తాడు. ఇదంతా విన్న యాన్మోకి చాలా బాధ, కోపం వస్తాయి. ఆ కిడ్నాపర్కి కూడా చాలా కోపం వస్తుంది. ఎలాంటి వేస్ట్ పర్సన్ కోసం మిమ్మల్ని కిడ్నాప్ చేశానని అనుకుంటాడు. యాన్మో గట్టిగా అరుస్తూ నువ్వు అన్న మాటలు మళ్ళీ చెప్పు అని యంష్కి వార్నింగ్ ఇవ్వమంటుంది. అప్పటికే ఫోన్ కట్ అవ్వడంతో మళ్ళీ కాల్ చేయమంటుంది. ఎందుకంటే తన కోపాన్ని యంష్ మీద చూపించాలనుకుంటుంది. తను మాట్లాడడం చూసి ఆ కిడ్నాపర్ షాక్ అవుతాడు. కానీ అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కిడ్నాపర్ మళ్ళీ యంష్కి కాల్ చేస్తాడు. ఆ గ్యాప్లో యాన్మో పక్కనే ఉన్న చాకుని తీసుకొని తన కట్లు విప్పుకొని కిడ్నాపర్ మీదకి అటాక్ చేస్తుంది. బయటికి వచ్చి రూమ్ లాక్ చేసేసి అక్కడి నుంచి పారిపోతుంది. వెళ్ళేటప్పుడు కిడ్నాపర్ ఫోన్ తీసుకోవడం మర్చిపోదు. తనకి యంష్ మీద చాలా కోపంగా ఉంటుంది. కాల్ చేస్తూనే ఉంటుంది కానీ యంష్ అవాయిడ్ చేస్తాడు. అంతలో అసిస్టెంట్ వచ్చి సార్ మీ వైఫ్ ఫోను హాస్పిటల్లోనే దొరికిందని తీసుకెళ్ళి చూపిస్తాడు. అక్కడ కింద ఏదో లిక్విడ్ పడి ఉంటే యంష్ దాన్ని స్మెల్ చేసి అది బ్రౌన్ షుగర్ వాటర్ అని గుర్తుపడతాడు. అంటే తను ఇక్కడికి వచ్చింది నిజమే అని, నిజంగానే కిడ్నాప్ అయిందని అప్పుడు రియలైజ్ అవుతాడు. వెంటనే అసిస్టెంట్కి ప్రతి రూమ్ చెక్ చేయమని చెప్తాడు. అప్పుడు యాన్మో కాల్ చేస్తే యంష్ లిఫ్ట్ చేస్తాడు. ఫైనల్గా కాల్ని లిఫ్ట్ చేసావా అని అడుగుతుంది. యంష్కి వాయిస్ చేంజర్ వల్ల అది యాన్మో అని తెలియదు. ఎవరో మగాడు మాట్లాడుతున్నాడని అనుకుంటాడు. యాన్మో తన కోపాన్నంతా తీర్చుకుంటుంది. యంష్ నా వైఫ్ సేఫ్గా ఉండాలని అడిగితే తను చచ్చిపోయింది. నువ్వు అన్న మాటలు విని తన మనసు ముక్కలై అప్పుడే చచ్చిపోయింది అని అంటుంది. నీ మాటలు విని తను ఎంత హ్యూమిలియేషన్ ఫీల్ అయిందో తెలుసా? నువ్వు కాపాడతావని తనకి చిన్న ఆశ ఉండేది. కానీ తన ప్లేస్ ఏంటో నువ్వు చెప్పేశావు. నువ్వు తనతో చాకరీ చేయిస్తావని నాకు తెలుసు. తను మాట్లాడలేదు. నువ్వు ప్రేమించవు సరే, కానీ కనీసం ఒక హ్యూమన్ బీయింగ్ లాగా అయినా ట్రీట్ చేయాలి కదా అని తిడుతూ ఉంటుంది. అంతలో అసిస్టెంట్ లంచ్ బాక్స్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. కిడ్నాపర్లు దొరికేశారని అనుకుని యంష్ ఫోన్ కట్ చేసి ఆ రూమ్ వైపుగా వెళ్తాడు. యాన్మో లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ సెక్రటరీ కనిపిస్తుంది. ఆ సెక్రటరీ తనని అడుగుతూ నీ హస్బెండ్ నీ కోసం వెతుకుతూ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కిడ్నాప్ అయినట్టు డ్రామా చేస్తున్నావా అని అడుగుతుంది. మాటల్లో మాటగా నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు తెలుసు. కానీ యంష్ ఈ బేబీని అస్సలు ఒప్పుకోడు. మూగదానికి పుట్టే బిడ్డని ఎవరు కావాలనుకుంటారు చెప్పు అని ఏదేదో వాగుతుంది. యాన్మో మాట్లాడలేకపోయినా కోపంతో ఉంటుంది. కానీ అక్కడ ఆన్సర్ ఇవ్వడం అవసరం లేదని అనుకుంటుంది. అంతలో అక్కడ ఇంకొకటి జరుగుతుంది. అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. తన పేరు మిస్టర్ సన్. ఇటువైపు యంష్ వాళ్ళు ఆ రూమ్ దగ్గరకు వచ్చేసరికి అది లాక్ చేసి ఉంటుంది. నిజానికి ఈ హాస్పిటల్ ఫూజీ గ్రూప్ కిందికే వస్తుంది కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా అక్కడ జరిగిపోతుంది. ఆ రూమ్ డోసు పగలగొట్టే లోపే యంష్కి ఒక కాల్ వస్తుంది. తన వైఫ్ ఒక పర్సన్తో కలిసి హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయిందని, అప్పటికే ఇంటికి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. దాంతో యంష్ ఇంటికి వెళ్ళి అసలు ఆ పర్సన్ ఎవరో చూడాలనుకుంటారు. నిజానికి మిస్టర్ సన్ యాన్మోకి ఒక ఫోన్ గిఫ్ట్గా ఇచ్చేస్తాడు. యాన్మోకి ఆల్రెడీ పెళ్ళైందని అతనికి తెలుసు కాబట్టి నీ హస్బెండ్ నిన్ను సరిగ్గా చూసుకోకపోతే నా దగ్గరికి వచ్చేసే, నేను డివోర్స్ లాయర్ని అని చెప్తాడు. యాన్మో కూడా సరే అన్నట్టుగా సైగ చేస్తుంది. అంతలో యంష్ అక్కడికి వచ్చి తనని లోపలికి తీసుకెళ్ళి ఎవరా పర్సన్ అని అంటాడు. యాన్మోకి యంష్ మీద చాలా కోపంగా ఉన్నా కూడా తను నాకు హాస్పిటల్లో కలిశాడు. నా ఫోన్ పోవడంతో నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడని చెప్తుంది. అసలు హాస్పిటల్లో ఏం జరిగింది అని యంష్ అడిగితే తను కిడ్నాప్ అయిన విషయం చెప్పకుండా మీరు చెప్పినట్టే బ్రౌన్ షుగర్ వాటర్ తీసుకొని వచ్చాను, కానీ మీరు ఆ సెక్రటరీ కిస్ చేసుకుంటూ కనిపించారు అని చెప్తుంది. నిజానికి వాళ్ళు కిస్ చేసుకోలేదు, కానీ వెనకాల నుంచి చూస్తే అలా అనిపించి ఉంటుంది. యంష్ ఆలోచనలో పడతాడు. యాన్మో కంటిన్యూ చేస్తూ మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అది అక్కడే పడేసి వస్తూ ఉంటే దారి తప్పిపోయానని అబద్ధం చెప్తుంది. అప్పుడు యంష్ నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నీకు బాగోలేకపోతే డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాను అని ఆర్డర్ వేస్తాడు. ఆ టైంలో తన చేతికున్న తాడు గుర్తులు యంష్ కంట పడతాయి, కానీ తను వెంటనే కవర్ చేసేస్తుంది. అసిస్టెంట్ వచ్చి యంష్కి రిపోర్ట్ ఇస్తాడు. ఆ రూమ్ ఖాళీగా ఉంది, కిటికీ తెరిచి ఉంది. లోపలున్న పర్సన్ కిటికీ నుంచి పారిపోయి ఉండొచ్చు, కానీ అక్కడ ఒక తాడు దొరికింది అని చూపిస్తాడు. అది చూడగానే యంష్కి యాన్మో చేతి మీద ఉన్న గుర్తులు గుర్తొచ్చి నిజంగానే తను కిడ్నాప్ అయిందా అని డౌట్ వస్తుంది. కానీ యాన్మో ఏమీ చెప్పలేదు కదా, పైగా సేఫ్గా ఇంటికి వచ్చేసింది. అంతలో మళ్ళీ ఆ కిడ్నాపర్ ఫోన్ నిజానికి
చేయడానికి యాన్మోనే చేసి ఉంటుంది. ఈసారి అసిస్టెంట్ ఈ నంబర్ని ట్రాక్ చేయడానికి సెటప్ చేస్తాడు. ఒక 10 నిమిషాలు మాట్లాడితే లొకేషన్ తెలిసిపోతుంది. యన్స్ ఫోన్ ఎత్తుతాడు. అవతల ఉన్న యాన్మో తన డిమాండ్ని మారుస్తుంది. నీ వైఫ్ని నాకు ఇచ్చేసే, ఎలాగో నీకు తనంటే ఇష్టం లేదు కదా, తను నీకు భారమే కదా, అందుకే తనకి డివోర్స్ ఇచ్చేసి నీ స్వీట్ హార్ట్తోనే హ్యాపీగా ఉండు అని అంటుంది. దానికి యన్స్ నువ్వు అమ్మాయివా అని అడుగుతాడు. యాన్మో షాక్ అవుతుంది కానీ బయటపడదు. యన్స్ కంటిన్యూ చేస్తూ నువ్వు అబ్బాయి అయితే నీకు తెలిసేది, మాకు ఎమోషన్స్ వేరు, బాడీ వేరు. యాన్మో నాకు ఒక టూల్ లాంటిది, తనతో నాకు ఇంకా పని ఉంది అని చెప్తాడు. అంటే డివోర్స్ ఇవ్వవా, జస్ట్ తనతో పడుకుంటావా అని యాన్మో అడుగుతుంది. నీకు నా వైఫ్ ఫీలింగ్స్ గురించి చాలా ఎక్కువ కేర్ ఉన్నట్టుంది అని యన్స్ అనగానే యాన్మో ఫోన్ కట్ చేసేస్తుంది. కానీ మెసేజ్ చేస్తుంది, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను, ఈలోపు ఏం చేయాలో ఆలోచించుకో, తర్వాత నీ వైఫ్ నీ కళ్ళ ముందే మాయమైపోతుంది అని. ఆ కాల్ 10 నిమిషాలు లేకపోవడంతో లొకేషన్ సరిగ్గా తెలియదు కానీ యన్స్ ఉంటున్న ఇంటి చుట్టుపక్కలే అని అర్థమవుతుంది. వెంటనే యన్స్ తన వైఫ్కి అంటే యాన్మోకి కాల్ చేస్తాడు. యాన్మో అలవాటులో పొరపాటుగా ఫోన్ ఎత్తి వాయిస్ చేంజర్తో అప్పుడే ఆలోచించుకున్నావా అని అంటుంది. యన్స్ షాక్ అయిపోయి యాన్మో అని అంటాడు. తను మాట్లాడేసిందని యాన్మోకి అప్పుడు రిలీజ్ అవుతుంది. అది తన సొంత ఫోన్ అని మర్చిపోయి ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఉన్న చెల్లి వ్యాన్ని చూసి వెంటనే ఫోన్ తనకి ఇచ్చేస్తుంది. యన్స్ అవతల చాలా ఆతృతగా ఉంటాడు. ఆ వాయిస్ ఎవరిది అని. వ్యాన్ ఫోన్ తీసుకుని నేను బావగారు వ్యాన్ని, నాకు జలుబు చేసింది అందుకే వాయిస్ అలా ఉంది అని మేనేజ్ చేస్తుంది. మీ అక్క ఎక్కడా అని అడిగితే తను స్నానం చేస్తుందని చెప్తుంది. అయితే తన వీడియో పంపించు అని యన్స్ అంటాడు. వెంటనే యన్స్కి తను ఏం అడుగుతున్నాడో అర్థమై సారీ చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. వ్యాన్ చాలా ఎక్సైట్ అయిపోయి నువ్వు బావని చీట్ చేస్తున్నావా, అందుకే నాతో అబద్ధాలు చెప్పిస్తున్నావా అని అడుగుతుంది. యాన్మో మెసేజ్ చేసి ఎవరైనా అడిగితే నేను రోజంతా నీతోనే ఉన్నానని చెప్పు అని చెప్తుంది. వ్యాన్కి ఏం అర్థం కాదు. నిన్న కూడా బావ ఫోన్ చేసి నీ గురించి అడిగారు, నువ్వు ఏదో దాస్తున్నావు, మిస్టర్ సన్తో అఫైర్ నడిపిస్తున్నావా అని అడుగుతుంది. సరిగ్గా అప్పుడే యన్స్ వెనకాల నుంచి వస్తాడు. యాన్మో తన చెల్లిని ఆపాలని ట్రై చేసినా వ్యాన్ ఆగదు. మీరిద్దరూ చిన్నప్పటి ఫ్రెండ్స్ కదా, 3 ఏళ్ల క్రితం నువ్వు వెళ్ళిపోకపోయి ఉంటే మీరిద్దరూ పెళ్లి చేసుకునేవాళ్ళు. మిస్టర్ సన్ మా బావ కంటే చాలా మంచోడు, నీకు బావని చీట్ చేయాలని ఉంటే చెయ్యి, నేను కవర్ చేస్తాను, మిస్టర్ సన్ నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తానని వ్యాన్ వాగేస్తూ ఉంటుంది. యన్స్ కోపంగా ఏమన్నావు మళ్ళీ చెప్పు అని అడుగుతాడు. వ్యాన్ భయపడి మాట మార్చి అక్కడి నుంచి పారిపోతుంది. యాన్మో సైకిల్తో తనేదో పిచ్చిగా మాట్లాడుతుంది, పట్టించుకోకండి అని చెప్తుంది. కానీ యన్స్ మాత్రం వదిలిపెట్టడు. అసలు ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగింది అని అడుగుతూ తన చేతి మీద ఉన్న గుర్తుల్ని చూపిస్తాడు. ఆ తాడుని చూపిస్తూ ఈ తాడు నాకు అక్కడ దొరికింది, ఈ గుర్తులు నీ చేతి మీద ఉన్నాయి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామని అడుగుతాడు. యాన్మో ఏమీ కూడా చెప్పదు. అప్పుడు యన్స్ తనే అంటాడు, అక్కడ సామాన్లన్నీ పడిపోయి ఉన్నాయి, అంటే అక్కడ గొడవ జరిగింది, తలుపు లోపల నుంచి లాక్ చేసి ఉంది కాబట్టి ఆ పర్సన్ కిటికీ నుంచి పారిపోయాడు, అంటే నువ్వు అతన్ని దెబ్బతీసి బయటికి వచ్చి డోర్ లాక్ చేసావు కదా అని అడుగుతాడు. యన్స్ పదే పదే అడగడంతో యాన్మో చివరికి అవును అని సైగ చేస్తుంది. అప్పుడు యన్స్ మళ్ళీ కోపడతాడు, ఇంత సీరియస్ మ్యాటర్ నాకెందుకు చెప్పలేదని, ఎందుకంటే నీకు నా మీద అసలు కేర్ లేదు కాబట్టి అని యాన్మో సైగ చేస్తుంది. ఆ మాట అనడానికి రీజన్ ఏంటో యన్స్కి కూడా బాగా అర్థమవుతుంది. యన్స్ తనని అడుగుతాడు, నేను అన్నదంతా నువ్వు విన్నావా అని. తను అవును అని సైగ చేస్తుంది. అప్పుడు యన్స్ కవర్ చేస్తూ నేను అవన్నీ కిడ్నాపర్ని భయపెట్టడానికి అన్నానని చెప్తాడు. తను మళ్ళీ ఏదో టైప్ చేయబోతూ ఉంటే యన్స్ ఆపేసి నువ్వు ప్రెగ్నెంట్వా అని అడుగుతాడు. తను నిజం చెప్పకూడదు అనుకుంటుంది. అందుకే ఒక కిడ్నాపర్ అబద్ధం చెప్తే మీరెలా నమ్ముతారు, లేదంటే నేను ప్రెగ్నెన్సీ సాకు చెప్పి మీతోనే ఉండిపోతానని మీకు డౌటా, మన పెళ్ళి ఎందుకు జరిగిందో నాకు బాగా తెలుసు, ఏదో ఒక రోజు మనకి డివోర్స్ అవ్వాల్సిందే కదా అని సైగ చేస్తుంది. డివోర్స్ అనే మాట యన్స్కి అస్సలు నచ్చదు. ఆ కిడ్నాపర్ నీకు ఈ చెత్త మాటలన్నీ చెప్పాడా అని అడిగి నువ్వు కంగారు పడకు, ఆ పర్సన్ని పట్టుకుని నీ మీద చెయ్యేసినందుకు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటానని చెప్తాడు. దీనికి అర్థం ఏంటో తనకి సరిగ్గా తెలియదు కానీ తనకి మాత్రం డివోర్స్ తీసుకోవాలని ఉంటుంది. అందుకే తన డివోర్స్ లాయర్ అయిన మిస్టర్ సన్ దగ్గరికి వెళ్తుంది. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డివోర్స్ తీసుకోవడానికి రూల్స్ ఏంటో అని అడుగుతుంది. మిస్టర్ సన్ అన్నీ క్లియర్గా చెప్పి నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గరికి రావచ్చని చెప్తాడు. ఇంతలో ఒక పర్సన్ వాళ్ళిద్దరిని చూసి యన్స్కి ఫోన్ చేసి చెప్తాడు. యన్స్కి తన సేఫ్టీ గురించి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అసిస్టెంట్ వచ్చి
సార్, ఆ కిడ్నాపర్ వాయిస్ని రీస్టోర్ చేసి వింటే అది ఒక అమ్మాయి గొంతు అని తెలిసింది అని ఒరిజినల్ వాయిస్ని వినిపిస్తాడు. అది ఒక యంగ్ అమ్మాయి వాయిస్ లాగా ఉంటుంది. అది విన్న అసిస్టెంట్, అమ్మాయి కాబట్టి మీ వైఫ్ ఈజీగా తప్పించుకోగలిగింది అని అంటాడు. అంతేకాకుండా మీ వైఫ్కి డివోర్స్ ఇప్పించాలని ఆ కిడ్నాపర్ చూస్తుంది కాబట్టి ఇదంతా మీ సెక్రటరీ పని ఏమో అని క్లూ ఇస్తాడు. సీన్ కట్ చేస్తే లాయర్ మిస్టర్ సంతనని అడుగుతాడు, 3 ఏళ్ల క్రితం నువ్వు సడన్గా అబ్రాడ్కి ఎందుకు వెళ్ళావని. అప్పుడు తను తన పాస్ట్ గురించి ఆలోచిస్తుంది. ఒక హోటల్లో ఒక పర్సన్ వెయిటర్కి ఏదో మందిచ్చి దాన్ని యన్ష్ డ్రింక్లో కలపమని చెప్పడం తను చూస్తుంది. ఆ పర్సన్ ఇంకెవరో కాదు, యన్ష్కి స్టెప్ బ్రదరు. ఆ డ్రింక్ తాగించాక యన్ష్ రూమ్లోకి జబ్బులున్న అమ్మాయిని పంపించమని అతను ప్లాన్ చేస్తాడు. ఒకప్పుడు యన్ష్ తనని కాపాడాడు కాబట్టి ఇప్పుడు యన్ష్ని కాపాడడం తన రెస్పాన్సిబిలిటీ అని తను వాళ్ళ రూమ్కి వెళ్తుంది. అప్పటికే యన్ష్ ఆ డ్రింక్ తాగేసి స్పృహలో ఉండడు. యన్ష్కి తన దగ్గర నుంచి వచ్చే స్మెల్ చాలా ఫెమిలియర్గా అనిపించినా ఇక నుంచి వెళ్ళిపోని తనని తిడుతూ ఉంటాడు. తను వెళ్తూ ఉంటే యన్ష్ నీళ్ళ కోసం ట్రై చేసి గ్లాసు పగలగొట్టుకుని దెబ్బ తగిలించుకుంటాడు. ఆ సౌండ్కి తను మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఆ టైంలోనే యన్ష్ తనని కిస్ చేసి గుర్తుపట్టడానికి ఆ బ్రేస్లెట్ని ఇస్తాడు. తర్వాత యన్ష్ స్పృహని కోల్పోతాడు. ఆ బ్రేస్లెట్ చూసి తన అమ్మ చాలా భయపడి కోపడుతుంది. ఎందుకంటే అది ఏ ఫ్యామిలీదో ఆవిడికి బాగా తెలుసు. తన కూతురు ఇలాంటి రిచ్ ఫ్యామిలీ గొడవల్లో పడకూడదని తనని మూగదానిలాగా ఉండమని చెప్పింది. అందుకే వెంటనే తనని అబ్రాడ్కి కూడా పంపించేస్తుంది. కానీ తను ఈ నిజం లాయర్కి చెప్పకుండా చదువుకోవడానికి వెళ్ళాను అని టైప్ చేసి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. తన ఇంటికి వచ్చేసరికి యన్ష్కి విషయం తెలిసిపోతుంది. పైగా ఆ లాయర్ తనని డ్రాప్ చేయడం చూసి యన్ష్కి కోపం ఇంకా జెల్సీ కూడా వస్తాయి. అదే టైంలో సెక్రటరీ వచ్చి యన్ష్తో చాలా ప్రేమగా, నా పీరియడ్స్ అయిపోయాయి, మీతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలని అంటుంది. యన్ష్ తనతో ఎప్పుడు రఫ్గా ఉండడు, చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు. పైగా ఆ బ్రేస్లెట్ గురించి అడిగితే ఇది మా అమ్మ నా కోసం ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ అని సెక్రటరీ అబద్ధం చెప్తుంది. యన్ష్ తనని డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు యాన్మో మళ్ళీ ఆ కిడ్నాపర్ లాగా కాల్ చేస్తుంది. నువ్వు ఇంటికి వస్తున్నావా అని అడుగుతుంది. యన్ష్ ఇంటి చుట్టూ నా బాడీ గార్డ్స్ ఉన్నారు, నువ్వు నా వైఫ్ని ఏం చేయలేవని చెప్తాడు. నీకు తనంటే ఇష్టం లేదు కదా, మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావని తను అడుగుతుంది. నీకెందుకు అని యన్ష్ అడిగితే నేను కిడ్నాపర్ని, నీ వీక్నెస్ ఏంటో నాకు తెలియాలి కదా అని అంటుంది. యన్ష్ మనసులో యాన్మో గురించి ఆలోచిస్తాడు. కానీ పైకి మాత్రం నాకు ఎలాంటి వీక్నెస్ లేదు అని చెప్తాడు. అప్పటికి యన్ష్ ఇంటికి వస్తాడు. యాన్మో కిటికీలో నుంచి యన్ష్ ఫోన్లో మాట్లాడడం చూసి వెంటనే లోపలికి వెళ్ళి తన సీక్రెట్ ఫోన్ని దాచేస్తుంది. యన్ష్ లోపలికి వచ్చి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు నిజంగా మాట్లాడగలిగితే నా దగ్గర ఎందుకు దాచిపెడుతున్నావు, నీ గురించి నాకు తెలియని సీక్రెట్స్ ఇంకా ఏమున్నాయని అడుగుతాడు. దానికి యాన్మోకి కూడా కోపం వచ్చి సైగలతో, ప్రతి ఒక్కరికి సీక్రెట్స్ ఉంటాయి, నీ దగ్గర కూడా నాకు తెలియనివి చాలానే ఉన్నాయి కదా అని ఆన్సర్ ఇస్తుంది. తనకి తెలియకుండా యన్ష్ కూడా ఏదో దాస్తున్నాడని తను గట్టిగా నమ్ముతుంది. నీకు చెప్పలేను అని సైగ చేసి తను లోపలికి వెళ్ళిపోతుంది. దానికి అర్థం ఏంటో అర్థం కాక యన్ష్ బయటికి వెళ్ళి డ్రింక్ చేస్తూ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. తన మీద ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచమని తన మనుషులకి చెప్తాడు. నైట్ 2:30 అయినా తను యన్ష్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. యన్ష్ వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నావా అని అడిగితే మొహం మీద చెప్పలేక మంచినీళ్ళ కోసం లేచానని సైగ చేస్తుంది. యన్ష్ ఏమీ అనకుండా స్నానానికి వెళ్ళిపోతాడు. యన్ష్ వచ్చి లైట్ వేస్తే తను ఆపేస్తుంది, తను వేస్తే యన్ష్ ఆపేస్తాడు. ఇలా కొద్దిసేపు ఆన్ ఆఫ్ డ్రామా జరిగిన తర్వాత యాన్మో విసుకొచ్చి సోఫా మీద పడుకుంటుంది. యన్ష్ వెళ్ళి తనని లేపి దుప్పటి కప్పబోతే తను దాన్ని తన్నేస్తూ గొడవ చేస్తుంది. చివరికి యన్ష్ తనని గట్టిగా పట్టుకుని పడుకుంటేనే తను కూల్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ యన్ష్ కళ్ళు తెరిచే లోపే తను బయటికి వెళ్ళిపోతుంది. యన్ష్ అడిగినా ఏమీ చెప్పదు. కానీ కొద్దిసేపటికి తను మిస్టర్ సన్తో కలిసి లంచ్కి వెళ్ళిందని యన్ష్కి తెలుస్తుంది. యన్ష్ ఊరుకుంటాడా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. వాళ్ళు పిలవకపోయినా నా వైఫ్ ఇక్కడే ఉంది కాబట్టి నేను కూడా రావచ్చు, ఇందులో తప్పలేదు అని కూర్చుంటాడు. మిస్టర్ సన్ యాన్మోకి ఏదో వడ్డిస్తూ ఉంటే యన్ష్ దాన్ని లాక్కొని తినేస్తాడు. ఎందుకంటే ఆ ఫుడ్ తింటే తన వైఫ్కి అలర్జీ వస్తుందని తనకి బాగా తెలుసు. తనకి అలర్జీ విషయం యన్ష్కి ఎలా తెలుసా అని యాన్మో షాక్ అవుతుంది. ఇలా మిస్టర్ సన్ వడ్డించినవన్నీ యన్ష్ తినేస్తూ తన వైఫ్కి ఏమీ పెట్టడు. దీన్ని బట్టి యన్ష్కి జెలసీ ఉందని అర్థమవుతుంది. మరి ప్రేమ లేని చోట జెలసీ ఎందుకుంటుంది అంటే ప్రేమ కూడా ఉన్నట్టేనా?
యాన్మో ఇంటికి వచ్చేసరికి తన చెల్లి వ్యాన్ అక్కడ ఉంటుంది. 3 ఏళ్ల క్రితం నువ్వు బావని కాపాడిన విషయం తనకెందుకు చెప్పవు అని వ్యాన్ అడుగుతుంది. యష్కి ఆ విషయం తెలియకూడదనే కదా తను 3 ఏళ్ళు అబ్రాడ్కి వెళ్ళిపోతుంది. మరిప్పుడు ఎలా చెప్తుంది? అందుకే తన చెల్లిని కూడా ఎవరికీ చెప్పొద్దని అంటుంది. కానీ వ్యాన్ చాలా వాగుడుకాయ్. వెంటనే తన బావకి కాల్ చేస్తుంది. యాన్మో కంగారులో ఏదో మాట్లాడబోయి ఆగిపోతుంది. కానీ చిన్న సౌండ్ వినిపిస్తుంది. యాన్ష్కి డౌట్ వచ్చి ఎవరా వాయిస్ అని అడిగితే వ్యాన్ కవర్ చేస్తూ ఎవరూ లేదు, మిమ్మల్ని మిస్ అవుతున్నాను, అందుకే కాల్ చేశానని చెప్పి ఫోన్ని కట్ చేస్తుంది. యన్స్ తన అసిస్టెంట్కి ఆ ఫోన్ రికార్డింగ్ ఇచ్చి కిడ్నాపర్ వాయిస్తో మ్యాచ్ చేయమంటాడు. ఇక్కడ వ్యాన్ తన అక్కతో నీకేమైనా ప్రాబ్లం ఉంటే బావకి చెప్పు, ఆయన చేయకపోతే మిస్టర్ సన్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడని అంటుంది. యాన్మో వెళ్ళి మిస్టర్ సన్ని క్రిమినల్ కేసుల్లో చిన్నపిల్లల ఎవిడెన్స్ పనికొస్తుందా అని అడుగుతుంది. పిల్లలు చాలా తెలివైన వాళ్ళ చూసింది క్లియర్గా చెప్తే పనికొస్తుంది, కానీ అదొకటి సరిపోదు, ఇంకా ఎవిడెన్స్ కావాలి అని అతను చెప్తాడు. ఈ విషయం మిస్టర్ ఫూకి కూడా తెలుస్తుంది. యాన్మో డివోర్స్ కోసం లాయర్ దగ్గరికి వెళ్తుందా లేక ఆ సెక్రటరీ ఇరాన్ కోసం వెళ్తుందా అని ఆయన తన మనుషులతో యాన్మో మీద స్పై చేయమంటాడు. 20 years క్రితం జరిగిన ఇన్సిడెంట్కి ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ దొరికినా తన అమ్మ నర్సింగ్ హోమ్లో ఉంది, తన చెల్లి చదువుకుంటుంది. వాళ్ళని రిస్క్లో పడేయలేక యాన్మో సతమతమవుతూ ఉంటుంది. ఇక్కడ వాయిస్ మ్యాచ్ చేస్తే ఆ కిడ్నాపర్ వాయిస్ వ్యాన్ వాయిస్తో అస్సలు మ్యాచ్ అవ్వదు, అది వేరే అమ్మాయి వాయిస్ అని తేలిపోతుంది. ఇంతలో యన్స్ ఇంటికి తన స్టెప్ బ్రదర్ ఒక డాక్టర్తో కలిసి వస్తాడు. మిస్టర్ ఫూ చెప్పడం వల్లే వాళ్ళు వస్తారు. యాన్మో నిజంగానే మూగదా లేక నటిస్తుందా అని టెస్ట్ చేయడానికి వస్తారు. హౌస్ హెల్ప్ ఆపినా వాళ్ళు ఆగరు. ఆ డాక్టర్ యాన్మోకి సూదులు గుచ్చడానికి రెడీ అయిపోతాడు. నొప్పి వస్తే అరవచ్చని ఆ తమ్ముడు అంటాడు. కానీ యన్స్ వచ్చి వాళ్ళని ఆపేస్తాడు. ఇది ట్రీట్మెంట్ కదా, అరిస్తే వాయిస్ వస్తుంది కదా అని ఆ తమ్ముడు అన్నా కూడా యన్స్ ఒప్పుకోడు. యన్స్ తనని ఎందుకు ఆపుతున్నాడో ఆ తమ్ముడికి అర్థం కాదు. ఏమైంది, నీకు బాధగా ఉందా? నీకు నీ వైఫ్ అంటే ఇష్టం లేదని అందరికీ తెలుసు, ఎప్పుడు ఆ సెక్రటరీతోనే ఉంటావు కదా, తనకే కాస్ట్లీ గిఫ్ట్లు కూడా ఇస్తావు, తనని చూస్తే అసలు నీ వైఫ్ లాగే లేదు అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. దానికి యన్స్ తను మూగది, తనకి కాస్ట్లీ వస్తువులు ఇచ్చి ఏం లాభం, తనెక్కడికి వెళ్ళదు కదా అని అంటాడు. నువ్వు మా డాడీని పెళ్లి చేసుకుని ఉంటే నా స్టెప్ మదర్ అయ్యేదానివి, అప్పుడు ఈ అవమానాలు ఉండేవి కావు కదా అని ఆ తమ్ముడు వాగుతూ ఉంటాడు. యన్స్ సీరియస్గా ఒకవేళ తనకి మాటలు వచ్చి మీ డాడీ గురించి ఏదైనా నిజం బయట పెడితే ఏం చేస్తారని అడుగుతాడు. యన్స్కి ఏదో నిజం తెలుసని అక్కడ అర్థమవుతుంది. కానీ ఆ తమ్ముడికి అది బుర్రకెక్కదు. మీ డాడీ ఈ టెస్ట్ చేయడానికే పంపారని వాడు అంటూ ఉండగానే మిస్టర్ ఫూ నుంచి కాల్ వస్తుంది. వెంటనే తిరిగి వచ్చేయని ఆయన అనడంతో వాళ్ళు టెస్ట్ చేయకుండానే వెళ్ళిపోతారు. ఆ తమ్ముడు వెళ్ళగానే మిస్టర్ ఫూ అతన్ని తిడుతూ ఉంటాడు. నిన్ను పంపింది తను మాట్లాడగలదా లేదా అని చూడ్డానికి, కానీ తనకి ఏదైనా హామ్ జరిగితే యన్స్ నిన్ను వదిలిపెట్టడు అని అంటాడు. నిజానికి యన్స్కి యాన్మో మీద ఎంత కేర్ ఉందో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆయన తన కొడుకుని యాన్మోని ఫాలో అవ్వమని చెప్తాడు. అప్పుడే వాళ్ళ మనుషులు వచ్చి యాన్మో కిడ్నాప్ అయినప్పుడు తను మాట్లాడడం కిడ్నాపర్ విన్నాడంట, అంటే తను నిజంగానే మాట్లాడగలదు అని చెప్తారు. ఒకవేళ ఇప్పుడు యాన్మోకి ఏదైనా జరిగితే అందరూ తననే అనుమానిస్తారని మిస్టర్ ఫూకి తెలుసు. అందుకే ఫస్ట్ తను యన్స్ని వదిలేలాగా చేయాలని, ఒకవేళ తను నిజంగానే ప్రెగ్నెంట్ అయితే ఆ బేబీని ఎలాగైనా తీయించేయాలని ప్లాన్ వేస్తారు. ఇక్కడ యాన్మోకి అస్సలు ఆకలి వేయకపోయినా హౌస్ హెల్ప్ మాత్రం బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యన్స్ వెళ్ళేటప్పుడు తనని బాగా చూసుకోమని చెప్పి వెళ్తాడు. తనకి ప్రెగ్నెన్సీ విషయం యన్స్కి తెలిసిపోయిందా అని యాన్మో అనుకుంటుంది. ఇంతలో తనకి వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించి బయటకు వస్తుంది. సరిగ్గా అప్పుడే గైనకాలజీ సెంటర్ నుంచి కాల్ వస్తుంది. మీ హస్బెండ్ యన్స్ మీకోసం అబార్షన్ చేయించడానికి స్లాట్ని బుక్ చేశారని చెప్తారు. అది విన్న యాన్మో షాక్ అవుతుంది. కానీ నిజానికి యన్స్కి ఈ విషయం తెలీదు. యన్స్ అసిస్టెంట్ రిపోర్ట్ తీసుకుని వచ్చి మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్తాడు. దీంతో పాటు ఆ రోజు హాస్పిటల్లో ఒక పొడుగా ఉన్న అమ్మాయిని నర్సు చూసిందని, తన చేతిలో వాయిస్ చేంజర్ ఉన్న ఫోన్ ఉందని క్లూ ఇస్తాడు. ఆ కిడ్నాపర్ మీ వైఫ్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని అసిస్టెంట్ అడిగితే యన్స్ మాత్రం అది తన స్టెప్ బ్రదర్ ఫూకాయ్ పని అని నమ్ముతాడు. ఎందుకంటే వాడికి 2 బిలియన్ల అప్పుంది, కిడ్నాపర్ అడిగింది కూడా 2 బిలియన్లే. తన వైఫ్కి మళ్ళీ ఇలాంటి డేంజర్ రాకూడదని అసిస్టెంట్కి జాగ్రత్తలు చెప్తాడు.
తన వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసి యంష్ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతలోనే మళ్ళీ కిడ్నాపర్ అంటే యాన్మో నుంచి కాల్ వస్తుంది. యంష్ ఫోన్ ఎత్తి 12 అవుతుంది, ఇంకా నిద్రపోలేదా అని అడుగుతాడు. ఒక కిడ్నాపర్ హెల్త్ గురించి నీకెందుకు అని యాన్మో అడిగితే, నువ్వు లేటుగా నిద్రలేస్తే నా వైఫ్ డేంజర్లో పడుతుంది కదా అని యంష్ అంటాడు. నీ వైఫ్ గురించి ఇంత కేరా అని తను అడిగితే, నా వైఫ్ ఎలాంటిదో నీకు తెలుసా అని యంష్ అడుగుతాడు. నీ వైఫ్ గురించి నాకెలా తెలుస్తుంది అని యాన్మో అంటే, మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది అని యంష్ పాస్లోకి వెళ్తాడు. యంష్ చిన్నప్పుడు తన అమ్మ చనిపోయినప్పుడు ఏడుస్తూ అమ్మ బ్రేస్లెట్ పట్టుకుని ఉంటాడు. యాన్మో అది చాటుగా చూస్తుంది. అప్పుడు యంష్ డాడీ వచ్చి యంష్ని తిట్టి ఆ బ్రేస్లెట్ని మంటల్లో పడేస్తాడు. యంష్ దాన్ని మంటల నుంచి తీయడానికి ట్రై చేస్తూ ఉంటే యాన్మో పరిగెత్తుకుంటూ వచ్చి తన చెయ్యి కాలిపోతున్నా సరే ఆ బ్రేస్లెట్ని బయటికి తీస్తుంది. అదే వల్ల ఫస్ట్ మీటింగ్. తన చెయ్యి కాలైనా సరే నా కోసం అది చేసింది. అప్పటి నుంచి తను నాకు మళ్ళీ కనిపించలేదు. తనకి ఏదైనా రీజన్ ఉండొచ్చు, లేక తన ఇంట్లో వాళ్ళు చెప్తేనే అలా సైలెంట్గా ఉండిపోయిందేమో. కానీ తను ఇప్పుడు కూడా వేరే వాళ్ళు తనని హర్ట్ చేసే ఛాన్స్ ఎందుకు ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు అని యంష్ బాధపడతాడు. యాన్మో చిన్నప్పుడు తనకి నొప్పిగా ఉన్నా సరే తన అమ్మ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి మిస్టర్ ఫూ దగ్గరికి పంపించేది. తను మాట్లాడగలదో లేదో తెలుసుకోవడానికి మిస్టర్ ఫూ చిన్నప్పటి నుంచి తనకి సూదులు గుచ్చి టెస్ట్ చేసేవాడు. ప్రెజెంట్లో యంష్తో యాన్మో కిడ్నాపర్ వాయిస్లో బహుశా తను ఆ నొప్పికి అలవాటు పడిపోయిందేమో అని అంటుంది. కానీ యంష్ నేను అలవాటు పడలేదు కదా అని తన వైఫ్కి అన్యాయం జరుగుతుంటే తనే తప్పు చేస్తున్నానని ఫీల్ అవుతాడు. యంష్ 3 ఏళ్ల క్రితం తన గురించి అడిగితే వాళ్ళ అమ్మ తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనకి దూరంగా ఉండు అని యంష్కి అబద్ధం చెప్పి ఉంటుంది. అందుకే యంష్ ఇప్పుడు తను మళ్ళీ నా నుంచి దూరం అవుతుందేమో అని నా ఫీలింగ్స్ బయట పెట్టట్లేదు అని చెప్తాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. కిడ్నాపర్కి ఇంత పర్సనల్ విషయాలు ఎవరైనా చెప్తారా? నువ్వు నన్ను తనని కిడ్నాప్ చేయమని రెచ్చగొట్టేలాగా చేస్తున్నావు, లేదంటే అబార్షన్ ఎందుకు బుక్ చేస్తావని యాన్మో అడుగుతుంది. యంష్కి ఈ విషయం తెలియదు కాబట్టి ఎవరు ఏం చెప్పినా నమ్మకు. నీ మనసు ఏం చెప్తే అది చెయ్యని కిడ్నాపర్కి ఐడియా ఇస్తాడు. ఒక కిడ్నాపర్కి ఎలా పని చేయాలో నువ్వు నేర్పిస్తున్నావా అని యాన్మో అంటే యంష్ సరదాగా ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఒక కిడ్నాపర్తో ఫ్లర్ట్ చేస్తున్నావా అని యాన్మో అడిగినా యంష్ నవ్వుతూ మాట్లాడతాడు. యంష్ తనతో అలా ఫ్లర్ట్ చేసేసరికి యాన్మో సిగ్గుపడి ఫోన్ కట్ చేసేస్తుంది. కానీ తన మైండ్లో ఒక్కటే ఆలోచన, తను డ్రింక్ చేశాడా, అందుకే ఇన్ని మాటలు చెప్తున్నాడా, లేక ఎవరైనా మళ్ళీ తనకి ఏదైనా మెడిసిన్ ఇచ్చారా అని ఆలోచిస్తూ ఉంటుంది. తన సొంత ఫోన్ నుంచి కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. అలా చేస్తే యంష్కి డౌట్ పెరుగుతుంది కదా. పోనీ కిడ్నాపర్ చెప్పాడని అంటే లోకంలో ఏ కిడ్నాపర్ అయినా హస్బెండ్ డ్రింక్ చేశాడని వైఫ్కి చెప్తారా? అందుకే తను ఒక ప్లాన్ వేస్తుంది. కిడ్నాపర్ ఫోన్ నుంచి తన ఫోటో ఒకటి తీసి యంష్కి పంపిస్తుంది. నేను నీ ఇంటి దగ్గరే ఉన్నాను, నువ్వు కనుక వెంటనే ఇంటికి వెళ్ళకపోతే నీ వైఫ్ని ఏం చేస్తానో నాకే తెలీదు అని మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ చూసి యంష్ నవ్వుకుంటాడు. తనకి అంతా అర్థమైపోయిందని ఆ నవ్వు చూస్తేనే తెలుస్తుంది. వెంటనే తను ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడ యాన్మో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నేను ప్రెగ్నెంట్ అని మా ఆయనకి తెలిసిపోయిందా? ఒకవేళ నేను వాళ్ళ డాడీని జైలుకి పంపిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అని ఏవేవో ఆలోచనలు తన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. యంష్ రావడం చూసి వెంటనే దుప్పటి ముసుగు తన్ని పడుకుంటుంది. యంష్ వచ్చి తనని చూస్తాడు. సరిగ్గా అప్పుడే ఆ సెక్రటరీ నుంచి కాల్ వస్తుంది. తనకేదో చెడ్డ కల వచ్చిందని భయంగా ఉందని యంష్ని రమ్మంటుంది. యంష్ నేను పనిలో ఉన్నాను, ఇప్పుడు రాలేను, కానీ రేపు నీకోసం ఒక లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కార్ కొంటాను అని చెప్తాడు. అది విన్న ఆ సెక్రటరీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాన్మో ఇదంతా వింటూనే ఉంటుంది. దానికి లోపల చాలా మంటగా అనిపిస్తుంది, కానీ ఏమీ తెలియనట్టే పడుకుంటుంది. నెక్స్ట్ డే యాన్మో తన అమ్మని కలవడానికి వెళ్తుంది. తన అమ్మ ఒక దిండుని పట్టుకుని చప్పుడు చేయకు అని అంటూ ఉన్నది చూస్తే ఆవిడకి నిజంగానే పిచ్చి పట్టినట్టే ఉంటుంది. కానీ యాన్మో వెళ్ళాక చూస్తే ఆవిడ నార్మల్గానే ఉంటుంది. నువ్వు నిజంగానే మిస్టర్ ఫూని ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నావా? ఆయన తన వైఫ్ని చంపిన విషయం బయట పెడతావా అని తన అమ్మ భయపడుతుంది. యంష్కి ఈ విషయం తెలిస్తే నిన్నేమైనా ఇబ్బంది పెడతాడేమో అని అడిగితే లేదు, ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని యాన్మో చెప్తుంది. అంతేకాకుండా తను ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ కూడా చెప్తుంది. యాన్మో మాట్లాడడం చూసి తన అమ్మ వెంటనే తన నోరు మూసేస్తుంది. నేను మూగదాన్ని కాదమ్మా, ఇప్పటిదాకా అందరినీ మోసం చేశాను, కానీ ఇప్పుడు నేను ఒక తల్లిని కాబోతున్నాను.
అనుకుంటున్నాను. నా బేబీని కూడా ఇలాగే మోసం చేస్తానా అని అడుగుతుంది. కానీ ఆవిడికి ఇప్పటికీ భయమే. మిస్టర్ ఫూ మన ముగ్గురిని వదిలిపెట్టడు అని అంటుంది. యన్ష్ మనకి హెల్ప్ చేస్తాడు కదా అని యాన్మో అంటే, యన్ష్ ఎందుకు హెల్ప్ చేస్తాడు? మిస్టర్ ఫూ ఆయనకి డాడీ కదా అని ఆవిడ అడుగుతుంది. యన్ష్ చాలా మంచి పర్సన్ అని యాన్మో అంటే, మంచి వాళ్ళకి కోపం రాదా అని అడుగుతుంది. యన్ష్ తన అమ్మని చాలా లవ్ చేస్తాడు, వాళ్ళ డాడీని హేట్ చేస్తాడు. కానీ వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులే కదా. చివరికి యన్ష్ కూడా ఈ విషయం తెలిసిన యాన్మో ఇన్ని డేస్ మూగుదాన్లాగా ఎందుకు నటించింది అని యాన్మోని బ్లేమ్ చేస్తాడేమో అని ఆవిడ భయం. తన లైఫ్ ఇప్పుడు బాగుంది కదా, ఇలాగే ఉండనివ్వు అని ఆవిడ కోరుకుంటుంది. కానీ మిస్టర్ ఫూకి ఈ విషయం తెలిసిపోతుంది. యాన్మో తన అమ్మతో మాట్లాడుతుందని, అంటే తను ఇక నటించట్లేదని తనకి అర్థమవుతుంది. ఏదో ఒకటి చేయమని తన మనుషులకి ఆర్డర్ ఇస్తాడు. యాన్మో ఒక డిసిషన్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. యన్ష్ చెప్పిన మాటలు నీకు నచ్చింది చెయ్యి అన్నవి తన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. కానీ తను పోలీసులకు ఏదైనా చెప్పేలోపే తన చెల్లిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. వెంటనే యాన్మో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. తన చెల్లిని విడిపించమని కిడ్నాపర్ని అడిగితే, నువ్వు మూగదానిలాగా బాగానే నటిస్తున్నావు, మీ అమ్మ కూడా అదే కోరుకుంటుంది కదా అని ఎగతాళి చేస్తాడు. నేను ఇలాగే మూగదానిలాగా నటిస్తే మా ఫ్యామిలీని వదిలేస్తావా అని యాన్మో అడుగుతుంది. నీ హస్బెండ్ అసలు రంగు నీకు చూపించాలనుకుంటున్నాను, అప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో, అతను నీకు తగ్గవాడో కాదో అని అతను అంటాడు. ఆ స్పోర్ట్స్ కార్ కంపెనీకి వచ్చిందని, అది మీ ఇద్దరి జాయింట్ ప్రాపర్టీ కాబట్టి నీకు కూడా దాని మీద రైట్ ఉందని, వెళ్ళి ఆ కార్ తీసుకోమని తనని ఫోర్స్ చేస్తాడు. నువ్వు డివోర్స్ తీసుకుంటే నీ ఫ్యామిలీని నీ బేబీని ఎలా పోషిస్తావు అని చెల్లి ప్రాణాల మీద ఒట్టు వేయించి తనని పంపిస్తాడు. యాన్మో ఆఫీస్కి వెళ్ళి ఆ సెక్రటరీ కార్లో కూర్చోకుండా ఆపుతుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తను యన్ష్ వైఫ్ అని తెలియదు. రోడ్డు మీద వెళ్ళి ఎవరైనా వచ్చి ఈ కార్ నాది అంటే ఎలా అని అందరూ తనని ఫ్రాడ్ అని తిడుతూ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్కి ఆ సెక్రటరీ అంటే ప్రాణమని అందరూ వాగుతూ ఉంటే యాన్మో ఆ సెక్రటరీ చెంప పగలగొడుతుంది. అప్పుడే యన్ష్ అక్కడికి వస్తాడు. సెక్రటరీ ఏడుస్తూ డ్రామా చేస్తుంది. యన్ష్ ఆ సెక్రటరీకి సపోర్ట్ చేస్తూ తన వైఫ్ని అందరి ముందు తిడతాడు. తను కంపెనీకి చాలా హెల్ప్ చేస్తుంది, అందుకే కంపెనీ తనకి రివార్డ్గా ఈ కార్ ఇచ్చింది. నీకు కావాలంటే కంపెనీ నీకు కూడా ఒకటి ఇస్తుందిలే అని అంటాడు. యాన్మో చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యన్ష్ మనసులో ఎవరున్నారో అందరికీ అర్థమైపోతుంది. అందరూ ఆ సెక్రటరీని అనుకుంటారు. కిడ్నాపర్ కూడా ఇదంతా చూసి తన వైఫ్ కోసం 2 బిలియన్లు ఇవ్వలేదు, కానీ ఈ అమ్మాయి కోసం స్పోర్ట్స్ కార్ కొంటున్నాడా అని యన్ష్కి ఏది ఇష్టమో అతనికి క్లారిటీ వచ్చేస్తుంది. యాన్మో కిడ్నాపర్కి కాల్ చేసి తను చెప్పిన పని పూర్తి చేస్తుంది. అంటే ఆ స్పోర్ట్స్ కారు తీసుకోలేకపోయినా ఇంకో కొత్త కారు కొంటానని యన్ష్ ప్రామిస్ చేస్తాడు కదా. ఇప్పుడు తనకి కిడ్నాపర్ అంటే మిస్టర్ సన్ నుంచి నెక్స్ట్ టాస్క్ వస్తుంది. అదే యన్ష్ నుంచి డివోర్స్ తీసుకోవడం. నేను చాలా ట్రై చేశాను, కానీ యన్ష్ నాకు డివోర్స్ ఇవ్వనంటున్నాడు అని యాన్మో చెప్తుంది. దానికి ఆ పర్సన్ నీ దగ్గర సరైన రీజన్ లేదు కాబట్టి తను ఇవ్వట్లేదు అని చెప్తాడు. డివోర్స్ ఇప్పించడమే కాకుండా యన్ష్ ప్రాపర్టీలో షేర్స్ కూడా వచ్చేలాగా హెల్ప్ చేస్తానని తను చెప్తాడు. పైగా తన చెల్లి సేఫ్ అని, మాట వింటే తనని స్కూల్కి పంపిస్తానని చెప్తాడు. ఈ టైంలోనే ఆ కిడ్నాపర్ ఇంకెవరో కాదు, డివోర్స్ లాయర్ మిస్టర్ సన్ అని మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇటు యన్ష్కి కూడా యాన్మో చెల్లి స్కూల్కి వెళ్తుందని తెలిసిపోతుంది. అంటే వాళ్ళు తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని అతనికి అర్థమవుతుంది. అసిస్టెంట్ వచ్చి వాళ్ళని ఏదైనా సేఫ్ ప్లేస్కి పంపిద్దామని అంటే, యన్ష్ తను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఒకరి నిఘా మీదే బతికింది, ఇప్పటికైనా తనకి నచ్చినట్టు లైఫ్ని లీడ్ చేయాలి అని అంటాడు. సరిగ్గా అప్పుడే యన్ష్ తన సెక్రటరీ కాఫీలో ఏదో కలపడం చూస్తాడు. కొద్దిసేపటికి తను ఆ కాఫీ తీసుకొని వస్తుంది. యన్ష్ ఏమీ తెలియనట్టుగా దాన్ని తాగేస్తాడు. ఆ సెక్రటరీతో ఆఫీస్లో ఈరోజు జరిగిన గొడవలు మళ్ళీ జరగవు అని అంటే, తనకి డివోర్స్ ఇచ్చేస్తున్నారా అని తను అడుగుతుంది. అంత తొందర ఏం లేదు, ఎలాగో తను ప్రెగ్నెంట్ కదా అని యన్ష్ అంటాడు. ఆ మాట వినగానే నేను కూడా ప్రెగ్నెంట్ అవ్వాలేమో అని సెక్రటరీ అనుకుని యన్ష్కి ఇంకో కాఫీ ఇస్తుంది. యన్ష్ దాన్ని తాగుతూ నేనిచ్చిన కార్తో డ్రైవింగ్ చేశావా అని అడుగుతాడు. ఎప్పుడు మీరు నన్ను డ్రాప్ చేస్తారు కదా, ఈరోజు నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానని తను అంటుంది. యన్ష్ కూడా సరే కార్లో వెయిట్ చేయి వస్తున్నానని పంపిస్తాడు. తను వెళ్తూ యన్ష్ ఆ కాఫీ మొత్తం
తాగాడా లేదా అని చెక్ చేసుకొని వెళ్తుంది. యాన్మోకి అసలు ఆ కిడ్నాపర్ ఏం కోరుకుంటున్నాడో అర్థం కాక బుర్ర పాడైపోతూ ఉంటుంది. తను మూగదానిలాగా నటించాలి, యన్ష్కి డివోర్స్ ఇవ్వాలి, ఇవన్నీ అతనికి ఎందుకు అని అనుకుంటూ ఉంటుంది. దీనికి యన్ష్ దగ్గర ఆన్సర్ ఉంటుందని తనకి కాల్ చేస్తుంది. కానీ అప్పటికే యన్ష్ ఆ మందు వల్ల స్పృహ కోల్పోతాడు. మిస్టర్ సన్ ఆ కాల్ని కట్ చేసి యన్ష్ని ఒక హోటల్ బెడ్ మీద పడుకోబెడతాడు. సెక్రటరీకి ఫోన్ చేసి అక్కడికి రమ్మంటాడు. ఇక తమాషా చూడ్డానికి ఆడియన్స్ కావాలి కదా, అందుకే యాన్మోని కూడా అక్కడికి పిలుస్తాడు. యాన్మో అక్కడికి వచ్చి తనకి మెడిసిన్ ఇచ్చావా అని అడుగుతుంది. ఇస్తే ఏంటి, ఒక పర్సన్ వేరే వాళ్ళకి దూరంగా ఉండాలనుకుంటే ఏ సిచ్యువేషన్లో అయినా ఉంటాడు. లోపల ఏం జరుగుతుందో వెళ్ళి చూడు, ఫొటోస్ తీయడం మర్చిపోకు అని మిస్టర్ సన్ అంటాడు. యాన్మో లోపలికి వెళ్తే బాత్రూంలో ఎవరో స్నానం చేస్తున్న సౌండ్ వినిపిస్తుంది. వీడియో తీయడానికి రెడీగా ఉంటే లోపల నుంచి యన్ష్ బయటికి వస్తాడు. యాన్మోని చూసి తను అస్సలు షాక్ అవ్వడు. తనకి ముందే తెలుసన్నట్టుగా ఉంటాడు. కానీ యాన్మో మాత్రం ఆ బాత్రూంలో ఇంకో అమ్మాయి ఉందని డౌట్ పడి రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది. ఆ గొడవలో యన్ష్కి డాష్ ఇస్తుంది. యన్ష్ తనని పట్టుకొని ఎవరు లేరు అక్కడ, ఒకవేళ మూడో పర్సన్ దొరకకపోతే ఈ నైట్ నువ్వు నాకు సేవ చేయాలి అని దగ్గరికి తీసుకుంటాడు. యాన్మో కంగారుగా నేను నీ వైఫ్ని, సరిగ్గా చూడు అని అంటుంది. అప్పుడు యన్ష్ నవ్వుతూ నా వైఫ్కి మాటలు రావు కదా అని అంటాడు. అంటే యాన్మో దొరికిపోయింది. నేను మాట్లాడగలనని నీకు ముందే తెలుసా అని యాన్మో అడిగితే అవును, కానీ నువ్వు ఏ నంబర్ నుంచి నాకు కాల్ చేస్తున్నావని యన్ష్ అడుగుతాడు. అది కిడ్నాపర్ ఫోన్ అని తను చెప్తుంది. ఇక్కడ పాస్ట్ సీన్ చూపిస్తారు. యాన్మో చిన్నప్పుడు మిస్టర్ ఫూకి దొరికిపోయినప్పుడు ఆయన తన నాలుక కోసేయడానికి కూడా వెనకాడాడు. కానీ తన అమ్మ వచ్చి నా కూతురు పుట్టుకతోనే మూగది, తను ఇప్పటిదాకా నన్నే అమ్మ అని పిలవలేదు, అందుకే ఇంకో బేబీని ప్లాన్ చేస్తున్నానని అబద్ధం చెప్పి కాపాడుకుంటుంది. ప్రెజెంట్లో యాన్మో ఆ రోజు నేను చాలా భయపడ్డాను అని చెప్తుంది. యన్ష్ చిన్నప్పుడు కూడా ఇలాగే నటించి నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అని అడుగుతాడు. ఆ సెక్రటరీ గురించి యాన్మో అడిగితే నాకేం తెలుసు, ఎవరో నాకు మెడిసిన్ ఇచ్చారు అని యన్ష్ అంటాడు. ప్రతిసారి నీకే ఎందుకు మెడిసిన్ ఇస్తారు అని యాన్మో తిడుతుంది. యన్ష్ తనతో నాకు సైన్ లాంగ్వేజ్ ఎందుకు వచ్చో తెలుసా, 3 ఏళ్ల క్రితం మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నీ గురించి అడిగినప్పుడే అది నేర్చుకున్నాను. ఆ చిన్న పిల్లవి నువ్వే అని నాకు ముందే తెలుసు, నేను గుడ్డోన్ని కాదు అని చెప్తాడు. మరి ఆ సెక్రటరీని ఎందుకు అంత బాగా చూసుకుంటున్నారు అని యాన్మో అడిగితే తనకి అలాంటి లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం, అందుకే ఆ లైఫ్ ఇచ్చాను, కానీ ఇప్పుడు తను రిగ్రెట్ అవుతూ ఉంటుంది అని యన్ష్ అంటాడు. యన్ష్ ఏమంటున్నాడో యాన్మోకి అర్థం కాదు, కానీ మనకు అర్థమవుతుంది. ఆ సెక్రటరీ స్పోర్ట్స్ కార్లో తిరుగుతూ ఉంటే ఫూకై తనని కిడ్నాప్ చేస్తాడు. ఎందుకంటే యన్ష్కి ఆ అమ్మాయి అంటే ప్రాణమని ఫూకై నమ్ముతాడు కదా. యాన్మో ఆ హోటల్ నుంచి బయటికి రాగానే కిడ్నాపర్ ఫోన్ చేసి ఏమైంది, నీ హస్బెండ్ని చూసి హ్యాపీగా లేవా అని అడుగుతాడు. నీ వైఫ్ నిన్ను చీట్ చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా అని యాన్మో అంటే నేను సింగిల్ని అని అతను అంటాడు. నాతో అబద్ధం ఎందుకు చెప్పావు, ఆ రూమ్లో ఏ అమ్మాయి లేదు, తను ఒక్కడే ఉన్నాడని యాన్మో అతన్ని అడుగుతుంది. కానీ అప్పటికే యన్ష్కి అంతా తెలుసని మనకి అర్థమవుతుంది. నిజానికి యన్ష్ ఆ కాఫీలో ఏదో కలిపారని ముందే కనిపెట్టేస్తాడు. అందుకే తను దాన్ని అస్సలు తాగడు. కానీ తన అసిస్టెంట్ దగ్గర ఏదోటి తెప్పించుకుని ప్లాన్లో ఎలాంటి చేంజెస్ లేకుండా తను స్పృహ కోల్పోయినట్టుగా నటిస్తూ ఉంటాడు. అందుకే యాన్మో కిడ్నాపర్కి అంటే మిస్టర్ సన్కి కాల్ చేసి ఆయన నిన్ను బురిడి కొట్టించాడు, నువ్వు ఆ సెక్రటరీ ఇద్దరు ఆయన ప్లాన్లో ఇరుక్కుపోయారు, నీ షర్ట్ రైట్ పాకెట్లో ఒక లొకేటర్ ఉంటుంది చూసుకో అని చెప్తుంది. వాడు చూస్తే నిజంగానే ఆ డివైస్ ఉంటుంది. యన్ష్ దాన్ని వాడి పాకెట్లో ఎప్పుడు పెట్టాడో అందులో హిడెన్ కెమెరా కూడా ఉందని మనకి తెలుస్తుంది. నువ్వు యన్ష్ని హోటల్కి తీసుకెళ్ళినప్పుడు మాస్క్ వేసుకున్నావు, మరి ఇప్పుడేది అని యాన్మో అడుగుతుంది. వాడు మాస్క్ తీసేయడంతో తన ఫేస్ కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. అంతకుముందు యన్ష్ యాన్మో ప్లాన్ చేసుకున్నప్పుడు వాడు మాస్క్ వేసుకుంటే ఫేస్ ఎలా కనిపిస్తుంది అని తను అడిగితే యన్ష్ ఒక పర్సన్ గెలుస్తున్నాను అన్న ఆనందంలో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి మాస్క్ లాంటివి కూడా తీసేస్తాడని చెప్తాడు. తనతో గేమ్ ఆడారని తెలిసి మిస్టర్ సన్కి పిచ్చ కోపం వస్తుంది. నువ్వు యన్ష్ని వదలడం ఇష్టం లేక నన్ను ఎక్స్పోజ్ చేయడానికి ఇంత టఫ్ దారి ఎందుకు ఎంచుకున్నావు అని యాన్మోని అడుగుతాడు. ఆ టైంలో యాన్మోకి తన పాత రోజులు గుర్తుకొస్తాయి. యన్ష్ బర్త్డే రోజు తన కేక్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటే యన్ష్ బిజినెస్ ట్రిప్ వల్ల రాలేనని చెప్తాడు. దాంతో తను బాధపడి ఆ కేక్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి పక్కన పూలు ఉంటాయి. యన్ష్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చి ఆ మిగిలిన కేక్ని గబగబా తింటూ కనిపిస్తాడు. డీల్ ఇంపార్టెంట్,
వైఫ్ మనసు కాపాడడం కూడా ఇంపార్టెంట్ అని మిగిలిన కేక్ ముక్కని కూడా ప్యాక్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. తన హస్బెండ్ కొంచెం కోపంగా ఉన్న మనసు మాత్రం చాలా మంచిదని యాన్మోకి తెలుసు. మిస్టర్ సన్కి ఇక వేరే దారి లేక తనని చంపేయాలనుకుంటాడు. కానీ యన్స్ అక్కడికి రావడంతో వారు కార్ ఆపేసి తను ఉన్నానని వాళ్ళకి తెలిసేలాగా చేసి వెళ్ళిపోతాడు. యన్స్ యాన్మో ఇంటికి వస్తారు. తన అమ్మ చెల్లి ఇద్దరూ సేఫ్ అని యన్స్ చెప్తాడు. నువ్వు 3 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడావని, నిన్ను ప్రేమిస్తున్నానని నేను చెప్పను. కానీ ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మన మధ్య ప్రేమ లేకపోయినా ఒకరికొకరం లాయల్గా ఉండొచ్చు కదా. నీ మీద ఉన్న నిఘా తీసేస్తాను. ఆ తర్వాత నీకు ప్రేమ కావాలా లేక ఫ్రీడమ్ కావాలా అనేది నువ్వే డిసైడ్ చేసుకో అని యన్స్ అంటాడు. ఆ మాటకి యాన్మో తన్ని హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే యన్స్కి మిస్టర్ సన్ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. తనకిప్పుడు 28 ఇయర్స్ అని. 20 ఇయర్స్ క్రితం యాన్మో వాళ్ళ పక్కింట్లోనే ఉండేవాడు. వాళ్ళ అమ్మ అక్కడ పనులు చేసేది. కానీ అతని డాడీ ఎవరో డీటెయిల్స్ లేవు. అంటే అతను కూడా ఎవరో ఒకరికి అక్రమంగా పుట్టాడా అని యన్స్ డౌట్ పడతాడు. యాన్మో ఫ్యామిలీ ఈ సన్ ఫ్యామిలీ ఒకేసారి ఇల్లు మారడం చూస్తే వాళ్ళు యాన్మో మీద నిఘా పెట్టడానికి అక్కడికి వెళ్ళారని అర్థమవుతుంది. అప్పుడే అసిస్టెంట్ ఒక బాక్స్ తీసుకొచ్చి ఇస్తాడు. అది ఆ సెక్రటరీ పంపించుంటుంది. అందులో యన్స్ అమ్మ బ్రేస్లెట్ ఉంటుంది. ఆ సెక్రటరీ ఫస్ట్ నుంచి అబద్ధాలు చెప్తుందని యన్స్కి ముందే తెలుసు. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోడు. తను ఆఫీస్కి రాకపోతే శాలరీ కట్ చేయని యన్స్ అసిస్టెంట్తో చెప్తాడు. ఇటువైపు ఆ సెక్రటరీ ఫూకాయ్ మనుషుల దగ్గర ఇరుక్కుంటుంది. యన్స్ కాల్ లిఫ్ట్ చేయట్లేదని తెలిసి ఫూకాయ్ తనని చెంపదెబ్బ కొడతాడు. ఆ బ్రేస్లెట్ పంపిస్తే యన్స్ వెంటనే వస్తాడని తను చెప్పింది కదా. అక్కడికి మిస్టర్ సన్ వచ్చి యన్స్ రాడు. తనకి యాన్మో అంటేనే కేర్ అని చెప్తాడు. యన్స్ డ్రింక్లో మందు కలపమని సెక్రటరీకి చెప్పింది ఈ సన్ గాడే. మిస్టర్ ఫూ మిస్టర్ సన్తో మాట్లాడుతూ, నా కొడుకు ఫూకాయ్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తప్పు చేశాడు. ఇప్పుడు నేను ఎక్స్పోజ్ అయ్యాను కాబట్టి నా మీద పడాల్సిన బ్లేమ్ వేరే వాళ్ళ మీద నెట్టాలని ప్లాన్ వేస్తారు. బహుశా ఫూకాయ్ని బలి చేద్దాం అనుకుంటారు. మిస్టర్ సన్ ఫూకాయ్ దగ్గరికి వెళ్ళి, మిస్టర్ ఫూ నిన్నొక పని చేయమన్నారు. అదే యన్స్ని చంపేయడమని చెప్తాడు. సొంత కొడుకుని ఆయన ఎందుకు చంపమంటారు అని ఫూకాయ్ షాక్ అవుతే సన్ అసలు నిజాన్ని బయట పెడతాడు. నీకు తెలియని విషయం ఏంటంటే యన్స్ కూడా ఆయన సొంత కొడుకు కాదు. మిస్టర్ ఫూకి ముందే పెళ్ళయి ఒక బాబు ఉన్నాడు. కానీ ఆయనకి ఒక ఆస్తి ఉన్న అమ్మాయి కనిపిస్తే తన ప్రాపర్టీ కోసమే మిస్టర్ ఫూ తన ఫస్ట్ వైఫ్ చనిపోయాక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. తనకి యన్స్ పుట్టాడు. తర్వాత మిస్టర్ ఫూ ఫస్ట్ భార్య కొడుకు అంటే మిస్టర్ సేను తన డాడీని వెతుక్కుంటూ వచ్చాడు. ఈలోపు యన్స్ అమ్మ కూడా చనిపోయింది. ఇదంతా ఏదో కోయిన్సిడెన్స్గా జరిగినట్టు అనిపించినా ఫూకాయ్కి ఇవేమీ కూడా పట్టవు. మిస్టర్ ఫూ పవర్లో నుంచి దిగిపోతే తన 2 బిలియన్ల అప్పు ఎవరు తీరుస్తారు అనేది వాడి టెన్షన్. వాడు వెంటనే ఆ సెక్రటరీని కొట్టడానికి ఒక కర్ర తీస్తాడు. తను దెబ్బలు తింటూ యాన్మోకి వీడియో కాల్ చేసి కాపాడమని అడుగుతుంది. యన్స్కి తనకి మధ్య ఏమీ జరగలేదని నిజం చెప్తుంది. ఆ వీడియో చూసి యాన్మోకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంతలో మెయిడ్ వచ్చి చెకప్ కోసం కార్ వచ్చిందని చెప్తుంది. యాన్మో కిడ్నాపర్ ఫోన్ తీసుకుని వెళ్తుంది. దారిలో డ్రైవర్తో ఏదో పని ఉందని చెప్పి దిగుతుంది. అక్కడ ఒక వ్యాన్ ఉంటే అందులోకి వెళ్ళమని తనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. యాన్మో అక్కడికి వెళ్తుంది. తనని పట్టుకోవడానికి వచ్చిన ఆ సెక్రటరీ కోసం యాన్మో అక్కడికి రావడం చూసి ఫూకాయ్ షాక్ అవుతాడు. కానీ యాన్మో నేను ఒక్కదాన్నే రాలేదు, నా హెల్పర్ మిస్టర్ సేన్ కూడా ఉన్నాడని చెప్తుంది. అంటే మిస్టర్ సేన్ తనని చంపాలని అనుకోవట్లేదు. వాళ్ళ ద్వారా తనని అక్కడికి పిలిపించి కాపాడాలని అనుకుంటున్నాడు. సేన్ అందరి ముందు గన్ పాయింట్లో బంధించి ఒక ఫోన్ అక్కడ పడేసి 2 గంటల తర్వాత ఆటోమేటిక్గా యన్స్కి మెసేజ్ వెళ్తుంది. అప్పుడు తను వచ్చి మిమ్మల్ని కాపాడతాడని చెప్పి యాన్మోని తీసుకుని వెళ్ళిపోతాడు. కార్లో సన్ను నా ప్లాన్ నీకెలా తెలిసింది అని అడిగితే యాన్మో మిస్టర్ ఫూ తన కొడుకు అప్పు గురించి ఆలోచించడు. కానీ నిన్ను ఈ పనిలో ఇన్వాల్వ్ చేశాడంటే నీకంతా తెలుసని నాకు అర్థమైంది. నువ్వు కూడా ఎక్స్పోజ్ అయ్యావు కాబట్టి మనిద్దరిని ఆయన వదిలిపెట్టడు. నువ్వు ఫూకాయ్ని ఒక అడ్డుగా వాడుకొని నన్ను యన్స్ నుంచి దూరం తీసుకెళ్లడానికి టైంని సంపాదించేవని చెప్తుంది. నువ్వు చాలా స్మార్ట్ యాన్మో. ఇన్నాళ్ళు మూగుదానిలాగా నటించడం నీకు చాలా కష్టమై ఉంటుంది కదా అని సన్ అంటాడు. నువ్వు ఆ హంతకుడి గురించి తెలిసినా ఎందుకు సైలెంట్గా ఉన్నావని యాన్మో అడిగితే నాకు వేరే దారి లేదు అని సన్ చెప్తాడు. ఇటువైపు యన్స్ తన వైఫ్ కనిపించట్లేదని తెలిసి చాలా కంగారు పడతాడు. సన్ తన గతాన్ని చెప్తాడు. యాన్మో నీకు చిన్నప్పుడు ఒక సెక్యూరిటీ గార్డు గుర్తున్నాడా? యన్స్ అమ్మ కార్ యాక్సిడెంట్కి ఆయనే కారణమని మిస్టర్ ఫూ బ్లేమ్ వేశారు. ఆ పర్సన్ ఇంకెవరో కాదు, మా
మా డాడీ. మేము చాలా పూర్. నా హెల్త్ బాగోలేనప్పుడు అది ఒప్పుకుంటే డబ్బులు ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయాక 8 ఏళ్ల వయసు నుంచి నేను మిస్టర్ ఫూ చేతిలో ఒక కీలు బొమ్మనైపోయాను. ఆయన నా ట్రీట్మెంట్ ఖర్చు భరించి నాతో నీ మీద నిఘా పెట్టించారు. యాన్మో తన హస్బెండ్కి వాయిస్ మెయిల్ పంపిస్తుంది. నేను బయటికి వెళ్తున్నాను. నాకు తెలుసు ఇది మీకు ఇష్టం ఉండదని, కానీ చిన్నప్పటి నుంచి నేను చాలా డేంజర్లని చూశాను. ఇది కూడా హ్యాండిల్ చేయగలను. 20 ఏళ్ల క్రితం నిజమేంటో మీకు ఈ పాటికే తెలిసే ఉంటుంది. ఆ కిడ్నాపర్ని నేనే అని కూడా అర్థమై ఉంటుంది. నేను మీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను, కానీ మీరు ఒప్పుకోలేదు. నేను పెళ్లి సర్టిఫికేట్ వెనక అంతా రాసుంచాను. ఇదంతా అయిపోయాక నన్ను క్షమిస్తారో లేదో మీ ఇష్టమని చెప్తుంది. సన్ యాన్మో తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే మిస్టర్ ఫూ వాళ్ళని చంపేయమని ఆర్డర్ ఇస్తాడు. యన్షు తన వైఫ్ని కాపాడడానికి వస్తాడు. యాన్మో తన హస్బెండ్కి లాస్ట్ సారి కాల్ చేస్తే నేను జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అని యన్షు చెప్తాడు. యన్షు వచ్చి వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళని కొట్టి పడేస్తాడు, కానీ తనే స్పృహ కోల్పోతాడు. మిస్టర్ ఫూని పోలీసులు అరెస్ట్ చేస్తారు. సన్ కూడా సరెండర్ అవుతాడు. యాన్మోకి చెకప్ చేస్తే బేబీ సేఫ్గా ఉంది అని తెలుస్తుంది, కానీ యన్షు ఇంకా స్పృహలోకి రాడు. తన చెల్లి వ్యాన్ నువ్వు బావ దగ్గరికి వెళ్ళి నీ ప్రేమని చెప్తే ఖచ్చితంగా లేస్తారని అంటుంది. యాన్మో యన్షి బెడ్ పక్కన తన ఫోన్ పెట్టి ఇందులో నా సీక్రెట్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫోన్ ద్వారానే నా ఫీలింగ్స్ అన్నీ నీకు షేర్ చేశాను. నాకు ఫ్రీడమ్ కావాలని డివోర్స్ అడిగాను, కానీ ఇప్పుడు నాకు నిన్ను లవ్ చేసే ఫ్రీడమ్ కావాలి. నేను నీకు అబద్ధం చెప్పినందుకు గిల్టీగా ఉంది, అందుకే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాలనుకుంటున్నాను. నువ్వు నన్ను క్షమిస్తావో లేదో తెలియదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే యన్షు తన చేయి పట్టుకుంటాడు. యన్షు అంతా వింటూనే కళ్ళు మూసుకొని నటిస్తాడు. ఆ ఫోన్తోనే తనకి కాల్ చేసి నువ్వు అన్నవన్నీ విన్నాను, చాలా బాగుంది. మీ చెల్లి ఏదో డ్రామా గురించి చెప్పింది కదా, పార్ట్నర్ కిస్ చేస్తే పేషెంట్ లేస్తాడని, మరిరా నన్ను కిస్ చేయని ఆట పట్టిస్తాడు. యాన్మో పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని హాక్ చేసుకుని కిస్ చేస్తుంది. వాళ్ళ లైఫ్లో అంతా హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. ఇక ఆ బందీలుగా ఉన్న ముగ్గురు అంటే ఫూకాయ్ సెక్రటరీ మనుషులు 3 రోజుల తర్వాత పోలీసులు వచ్చి కాపాడేసరికి వాళ్ళ పరిస్థితి దారుణంగా అయిపోతుంది. వాళ్ళకి ఆ పోలీసుల వాయిస్ కూడా దేవదూతల వాయిస్ లాగా వినిపిస్తుంది. అలా వీళ్ళని ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.